నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కూటమి ప్రభుత్వం చేస్తున్నందువలన నిరసన గలం వినిపిస్తున్నాం. నిరసన ప్రజాగలం అన్నమాట. కోటి గొంతుకలు వినిపిస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే కోటి గొంతుకలు ఎక్కడ చూసినా. దానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం. ప్రైవేటు వారికి ఇచ్చుకోమని చెప్పడం మేము కాదనడం లేదు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాధించని విధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించి ప్రజల కోసం, పేదల కోసం, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రాణాల రక్షణ కోసం ఆయన ఏర్పాటు చేశారు. అటువంటి కాలేజీలను ప్రైవేటు పరం చేయడం తగునని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం. ఇది సమంజసం కాదు. ఇది ఇంకా పేదల కోసం ప్రభుత్వ వైద్యము ప్రజల హక్కు. ప్రభుత్వ వైద్యము పేదల హక్కు. మనం ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాం. మనం ఆరోగ్యశ్రీ ఒకటే ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి 250 రూపాయలు కూడా, రోజుకి 250 రూపాయలు ఇచ్చారు. ఆయన వారం రోజులుంటే వారం రోజులకి, 10 రోజులుంటే 10 రోజులకు డబ్బులు ఇచ్చారు. ఎవరైనా ఆపరేషన్ చేసుకుంటే ఆయనకి ఇటు నుంచి అటు నుంచి బస్ ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. ఆపరేషన్ అయిన తర్వాత మందులు కూడా డాక్టర్ చెప్పిన ప్రకారం 1 సంవత్సరం 2 సంవత్సరాలకి 2 సంవత్సరాలు సరిపడిన మందులు ప్రతి నెల కూడా పంపించేవారు. ఈ రోజు మందుల పరిస్థితి ఏమిటి? మాజీ ఎమ్మెల్యేలు మాకే మందులు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి నెల మందులు ఇస్తారు, కానీ మాకు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. అవి అడిగినవన్నీ ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలాగున్నది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ మధ్యన నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా ధర్నాలు, రాస్తారోకలు చేసామంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు అలా జరగలేదు. ధర్నాలు, రాస్తారోకలు చేయడం. ఇక వాళ్ళ ఆరోగ్యశ్రీ వైద్యం ఏం చేస్తారు? నెట్వర్క్ వైద్యులందరూ కూడా మనకి అప్పుడు ఇంటింటికి డాక్టర్లు చెప్పేవారు. ప్రజా వైద్యం, ఫిజిషియన్, అది కూడా ఫ్యామిలీ ఫిజిషియన్, అది కూడా ఈరోజు లేదు. అంటే ఏమీ లేదు. ఈరోజు మన హాస్పిటల్, సాలూరు హాస్పిటల్ మనం 70% కడితే మీకు 3 నెలలని మేము పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు కొంచెం 17 నెలలు దాటిపోతున్నాయి. అతి లేదు, గతి లేదు. అలాగే మొక్క హాస్పిటల్ కట్టేస్తున్నారు. దానికి డబ్బులు ఒక ప్రారంభోత్సవం చేయలేదు. తోనం హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు, మేము కట్టింది, దానికి డబ్బులు ఇవ్వలేదు. మామిడిపల్లి హాస్పిటల్ అలాగే ఉండిపోయింది, అసలేదు. దాని మీద చర్య తీసుకోలేదు. అంటే విద్య కానీ, వైద్యం కానీ అన్ని కూడా ధనికులకు ఇస్తున్నారు తప్ప పేదరికి లేదు. అది ఆలోచించుకోవాలి. మెడికల్ కాలేజీలు, మన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఇచ్చేస్తున్న వల్ల మనకు రావాల్సిన మెడికల్ కాలేజ్ సీట్లన్నీ కూడా పోతున్నాయి. మొన్న జగన్ గారు కానీ ఉండుంటే 2500 సీట్లు ఎక్కువ వచ్చి ఉండేవి. కానీ ఈరోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల, సీట్లు అవసరం లేదని చెప్పడం వల్ల మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకు రావాల్సింది. పక్కన తెలంగాణకి మనకు అదే తేడా. ప్రైవేట్ బిల్డింగుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో చేస్తున్నారు. మనకు బిల్డింగులు ఉండి కూడా, ప్రభుత్వ బిల్డింగులు ఉండి కూడా చేయడం లేదు. ఇది చెప్పడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టాం. మేము అందరికి చెప్పాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించండి. మీ ప్రైవేటు పరంపర కొనసాగించకండి, ఆప్ చేయండి. పేదల గురించి ఆలోచించమని చెప్తున్నాం. ఈ కార్యక్రమం మేము చేస్తామంటే మరి పోలీసు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి, రకరకాల ఒత్తిడి, చెయ్యొద్దు, మీకు పర్మిషన్ లేదు అనేది. మేము ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, పోలీస్ అధికారులు కూడా అదే చెప్తున్నాం. మేము ఎప్పుడు సాలూరు నియోజకవర్గంలో కార్యక్రమం చేసినా మేమందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 4 సార్లుగా ఎమ్మెల్యేగా నాకు సాలూరు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో పనిచేసిన మీ పోలీస్ అధికారులు కానీ, పార్వతీపురం జిల్లాలో పనిచేసిన వాళ్ళకి ఎప్పుడైనా మేము ఇప్పుడున్న టీడీపీ గోండాల్లాగా మీ స్టేషన్కి వచ్చే గోండా చలాయిస్తున్నారు, తాగేసి వచ్చి మరీ మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ఈ విధంగా మేము సెపరేట్ చేయమని చెప్పలేదు. చట్టం ప్రకారమే, న్యాయం ప్రకారమే
నడవని చెప్పాము, మేము నడుస్తామని చెప్పాము. అలాగే మేము ఏదైనా కార్యక్రమం చేస్తామనేటప్పుడు పెర్మిషన్ అడుగుతున్నాం. మేము ముందుగానే ఈ కార్యక్రమం చేస్తామని గత నెలలోనే మేము ఇచ్చాం. గత నెల 28 కార్యక్రమం జరగవలసింది కాబట్టి గత నెలలో కూడా మేము ఇచ్చాం. అప్పుడైనా మీరు ఇన్ని ఆంక్షలు ఉంటాయి అని మీరు రాతపూర్వకంగా మాకు ఈ రోజు ఇచ్చారు, మాకు రాతపూర్వకంగా. అదే విధంగా మేము రాతపూర్వకంగా ఇచ్చి ఉంటే మేము కార్యక్రమం అలాగే చేస్తాం. మేము చట్టం వ్యతిరేకంగా మేము చెయ్యం. అలా కాకుండా మమ్మల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులకు చూసుకొని ఈ దేశం పౌరులు కాకుండా మేమెవరో మరొక దేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పౌరులుగా మమ్మల్ని చూడటం ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదని మనం చేసుకుంటాం. మేము ఎప్పుడు చేసినా సరే అధికారులు గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు పెర్మిషన్ ఇవ్వలేదు అనేవాళ్ళు. ఇవ్వకుండా అన్ని కార్యక్రమాలు ఎలా చేశారు. ఈ రోజు మీరు అడ్డుపడుతున్నారు. మేమంతా ప్రజల కోసం చేస్తున్నాం, మా కోసం కాదు. రాజకీయం దీంట్లో ఏమీ లేదు. మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేయవద్దు.